నమస్కారం మిత్రులారా. ఈ వీడియోలో మనం మాఘమాసం ఎందుకు పవిత్రమైనది, మాఘమాసం వెనుక ఉన్న కథ ఏమిటి అన్నది పూర్తిగా తెలుసుకుందాం. ఒకప్పుడు భూలోకంలో రాక్షసులు, అసురులు పాపాలు చేసి పాపాలు కూడా ఎక్కువయ్యాయి. ధర్మం తగ్గి అధర్మం పెరిగిపోయింది. మనుషుల మధ్య శాంతి, కరుణ, దయ కనుమరుగయ్యాయి. ఈ పరిస్థితిని చూసి దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు. ప్రభు, భూలోకాన్ని రక్షించే మార్గం చూపండి అని వేడుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు: మాఘమాసంలో పవిత్ర నదిలో స్నానం చేసి నన్ను, శివుడిని భక్తితో పూజించిన వారికి పాపాలు నశిస్తాయి. ఈ వరంతో లోకానికి ఆశ పుట్టింది. మాఘ మాసంలో అప్పటి నుంచి గంగా నది, గోదావరి నది, కృష్ణా నది వంటి నదులలో స్నానం చేయడం మహాపుణ్యంగా మారింది. మాఘ పెద్దలు అంటారు కదా, మాఘే స్నానం మహాపుణ్యం అని. ఒక మాఘ స్నానం 100 యజ్ఞాల ఫలాలతో సమానం. దామోదర దీపం మాఘమాసంలో ఉదయాన్నే దీపం వెలిగిస్తే ఇంట్లో శాంతి, సుఖ సంతోషాలు కలుగుతాయి. అందుకే మిత్రులారా, మాఘమాసం కేవలం ఒక మాసమే కాదు, పుణ్యకాలం, ఆధ్యాత్మిక మార్గం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఇలాంటి వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.